రాసి పెట్టుకో, టైం దగ్గర పడిందా. ఇది నీ చేతికి అందుతుందో లేదో నాకు తెలియదు. అందినా నువ్వు చూసే లోపు నీ ప్రాణాలతో ఉంటానో లేదో కూడా నాకు తెలియదు కమల్. కమల్ వీళ్ళను రేప్ చేశారు. నమ్మి తీరాలి ప్రీతి. ఇది మిస్ ఇండియా ఫైనల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్. మీ నాన్నగారు చనిపోయారని మీరు ర్యామ్కి ఫైనల్ వాక్కి వెళ్లే ముందు చెప్పారు. అప్పుడు టైం 7:15, కానీ మీ నాన్నగారు చనిపోయిన టైం 7:45. మీ నాన్నగారిని సిద్ధార్థ్ యాక్సిడెంట్ చేయని చంపించాడు. మిమ్మల్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేసి తన మీదే డిపెండ్ అయ్యేలా చేశాడు. మీ ప్లేస్లో నైనాని మిస్ ఇండియా చేసి తన బిజినెస్లో అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటున్నాడు. దిస్ ఇస్ ది ఎఫ్ఐఆర్ అండ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇది సిద్ధార్థ్ చేసిన కొన్ని క్రైమ్స్ తాలూకు రికార్డ్స్. ఇప్పటికైనా సిద్ధార్థ్ని నమ్మకు ప్లీజ్. వీళ్ళు అక్షర పేరెంట్స్. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. అక్షర ఎప్పుడు రీసెర్చ్ గురించి ఆలోచిస్తూ ఉండేది. తనకి ఇలా అవుతుందని మేము అసలు ఊహించలేదు. రేపు జరగబోయే సీఎం మీటింగ్ లో జనరిక్ మెడిసిన్ రాదు, ఆల్రెడీ ఉన్న ఒప్పందాలే కొనసాగుతాయని అనౌన్స్ చేయబోతున్నారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఫ్యాక్స్ చేశారు. అలా జరగదు. జనరిక్ మెడిసిన్ ఇండియాకి డెఫినెట్ గా వస్తుంది. ప్రీతి, ఈ ఫైల్ రీప్లేస్ చేయవా? ఈ ఒక్క హెల్ప్ చేస్తే చాలు. థ్యాంక్స్. ధీరజ్, హ్యాంగ్ ఆన్ మినిట్. నాన్నని ప్రెస్ మీట్కి నువ్వు తీసుకెళ్ళు. సీఎం వచ్చే ముందర ఇన్ఫార్మ్ చేయి. ఐల్ జాయిన్ యు. ఈ పాలసీ వల్ల మనకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. హలో రవీందర్, మనం అబ్బాస్ని షాడో చేయడం మంచిదే. అక్షరాన్ని బాడీ రేప్ చేసి చంపినట్టు, ఆ ప్లేస్లో 4 కుర్రోల్ని ఇరికించానని డ్రగ్స్ మాత్రం ఏదేదో బాగుతున్నాడు. ఇదంతా నాకు దీపక్ మెసేజ్ చేశాడు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఐ సస్పెక్ట్ సంథింగ్ ఇస్ రాంగ్. అబ్బాస్ని పట్టుకున్న లొకేషన్ నాంపల్లి అని తెలుసు, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. నేను ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాను. ఇర్ఫాన్కి ఫోన్ చేసి సిద్ధార్థ్ వాయిస్లో నీ తమ్ముడు అబ్బాస్ ఎక్కడా అని అడుగుతాను. మీరు ఆ టైంకి మన టీంతో నాంపల్లి వైపు వచ్చేయండి. ఖచ్చితంగా ఇవాళ అబ్బాస్ గారిని అరెస్ట్ చేయాలి. కాల్ అబ్బాస్. కాల్ ఇర్ఫాన్. ఈ టైంలో ఫోన్ ఇవ్వడరా? హలో, ఎక్కడున్నావు? సార్ పనిలో ఉన్నాను సార్. అబ్బాస్ ఎక్కడ? తమ్ముడు నాంపల్లి గెస్ట్ హౌస్ లో ఉన్నాడు సార్. ధృవ అబ్బాస్ ని అరెస్ట్ చేయడానికి వెతుకుతున్నాడు. అబ్బాస్ డీటెయిల్స్ కోసం నీకు ఫోన్ చేసి నా వాయిస్ తో మాట్లాడి నేను చీట్ చేయొచ్చు. కేర్ఫుల్ గా ఉండు, ఓకే? నేనే ఓ పెద్ద చీటర్ని సార్. నన్నేవాడు సార్ చీట్ చేసేది? నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. రవీందర్, ఇర్ఫాన్ కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అబ్బాస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాడని వాడి ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేశాను. నేను అక్కడికే వెళ్తున్నాను, నువ్వు మన టీంతో అక్కడికి వచ్చాయి. కాల్ ఇర్ఫాన్. సార్ చెప్పినట్టు ఎవడో ఫోన్ చేశాడు. హలో. ఏయ్, నీ తమ్ముడు ఎక్కడ? నాంపల్లిలో ఉన్నాడా, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా? రే మైల్ స్వామి కుత్తే, నువ్వు మిమిక్రీ చేస్తే నన్ను గుర్తుపట్టలేను అనుకుంటున్నావరా మైల్ స్వామి? నేను సిద్ధార్థ్ మాట్లాడుతున్నాను రా. సిద్ధార్థ్ అయితే సినిమాలో యాక్ట్ చేయొచ్చుగా, నా ముందు ఎందుకు రా? నీ తమ్ముడు ఎక్కడున్నాడు? నేను చెప్పనుగా. కాల్ ధీరజ్ చంద్ర. ధీరజ్, ఐఎమ్ ఆన్ మై వే. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్కి రావట్లేదు. నాన్న ఒకసారి బయటికి తీసుకురా. ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీట్. నేను స్పీచ్ ప్రిపేర్ చేశాను. ఇందులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా చదువు. ఉన్నది ఉన్నట్టేగా నాన్న. కన్నా తల.
తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ గౌతమ్కి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి అతన్ని హైవే మీద అలా నడిపించి చంపింది మేమే. అలా చేయమని సిద్ధార్థ్ చెప్తేనే నేను చేశా. గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి చెంగల్ రాయుడు గారు జనరిక్ మెడిసిన్ గురించి ఒక ముఖ్య ప్రకటన చేయబోతున్నారు. సభకు నమస్కారం. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా ఏ రోగం లేని సమాజంగా మారుస్తారని చెప్పాను. అది జరిగిందా? జరగలేదు. ఇకపై జరగదు, జరగనివ్వరు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి జనరిక్ మెడిసిన్ ని తక్కువ ధరకు అందించడానికి ఏంజెలినా మేడం గారు మంచి మనసుతో ముందుకొస్తే తమ వ్యాపారాలకు నష్టం వస్తుందని అది ఎలాగైనా ఆపాలని మన ముఖ్యమంత్రి గారిని కోరారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయి. వీళ్ళ దగ్గర మైనారిటీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కీలు బొమ్మయ్యారు. ఏంజెలినా హత్య జరగడానికి ముందు నన్ను సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని సీఎం గారి ఆఫీసు కూడా దూకి నా ప్రాణాలు పణంగా పెట్టి ఆ పత్రాన్ని పట్టుకొచ్చాను. ఇదిగో ఆ ఒప్పంద పత్రం. ప్రజల కోసం నేను దొంగనయ్యాను. ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా అర్థం అవుతుందా? మీకు అసలు బుద్ధి ఉందా? ఈ ఎదవికి ఇది చదవమని ఎవరు చెప్పారు? ఏంటి అందరూ తిడుతున్నారు? నో, నా కొడుకు చాలా తెలివైనవాడు, ముందు చూపు ఉన్నవాడు. నువ్వేదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతావని నాతో కన్నా చెప్పాడు. ఇదే కరెక్ట్ టైం అనుకుంటా.